హాయ్ దోస్తులు, ఇగో డబ్బు లేనప్పుడు ఒక తీరు ఉంటారు, డబ్బు వచ్చే కొద్దీ ఒక తీరు ఉంటారు. ఉదాహరణ నా అన్వేషణ్ డబ్బు కావాలని సంపాదించాలని అక్కడ పోయి బాత్రూమ్లు కడిగి 4 డబ్బులు సంపాదించుకొని అలా ఊరికి వచ్చింది ఇల్లు కట్టించి వాళ్ళ అమ్మకు వాళ్ళ నాయనకి ఇచ్చి వాళ్ళ తమ్మునికి ఇచ్చేసి మళ్ళీ బయట దేశం వెళ్ళిపోయినాడు. ఇట్లా యూట్యూబ్ పెట్టుకొని వీడియోలు తీసుకుంటూ బతుకుతూ ఉన్నాడు. అట్లా బతుకుతూ ఫాలోవర్స్ని కూడా పెంచుకున్నాడు. అంచెలంచెలు ఎదిగినాడు. నెలకు 30 లక్షలు కూడా సంపాదిస్తున్నాడు. ఎట్లుండాలా? ఎదిగా ఒదిగి ఉండాలా. మన మన డబ్బు వచ్చే కొద్దీ ఆయనకి ఎక్కడ అర్థమైతలేదు. తెలుగు దేవులని తిట్టడము, సీతమ్మని తిట్టడము, ద్రౌపది తిట్టడము, మన ఇండియా బాగలేదని తిట్టడము, ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒక లెక్క చూస్తే మంచోడే, మంచి మేధావే, మంచి బుద్ధులు ఉన్నాయి. ఏందో ఈ మధ్యలో పిచ్చుకుక్క గడిచిందేమో పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ముందు నేను ఆయన అభిమానే, కానీ ఎందుకో ఈ మధ్యలో పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నోటుకొచ్చినట్టు జర మైండ్ పనిచేస్తలేదో ఏమో ఆయనకు. మరి అట్లా దూషించొద్దు కదా తెలుగు దేవుళ్ళని. మన ఇండియాలో పుట్టి పెరిగి మన ఇండియాకే తిడుతున్నాడు, ఎటనో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఆడవాళ్ళకి ఏం చెప్తున్నాడు? స్వేచ్ఛగా తిరగొచ్చు అంట, జాన బట్టలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు అంట. ఆయన ఏమన్నాడు? మన సినిమా యాక్టర్ శివాజీ, వద్దమ్మా అట్లా వేసుకోవద్దు, మీకే ప్రమాదము, అది అట్లా వేసుకుంటే మంచి చెడు కూడా జరగవచ్చు, వద్దు అని ఒక అమ్మలాగా, ఒక అక్కలేక, ఒక చెల్లెలాగా, ఒక బిడ్డలాగా చెప్పినాడు. అంతేగాని ఆయన అలా ఉద్దేశించి ఏం చెప్పలేదు. మంచి కోసం చెప్పినాడు, చెడు కోసం ఏం చెప్పలేదు. అయితే అతని మీద కూడా మాట్లాడుతున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. ఎందుకైనా రెచ్చిపోతున్నాడు అర్థమవుతలేదు. శివాజీ మంచి కోసమే చెప్పినాడు. 199 మంది ఆయన పట్టే ఉన్నారు లేడీస్, 1% మన అనసూయ పట్టున్నారు. కానీ ఏంటంటే ఫ్రెండ్స్లో ఈ కాలంలో జానం పట్టేసుకొని తిరిగితే మొగోలు, ఇప్పుడు టచ్ ఫోన్ వచ్చింది కదా, అడ్డమైన వీడియోలు కనబడుతున్నాయి దీంట్లో. అవి చూసి ఆగలేకపోతున్నారు వయసు పోరలు. ఒకవేళ జరగరాంది ఏదో జరిగినాయనుకో, మళ్ళా రేప్ కేసు, మళ్ళీ ఆయన తీసుకుపోయి జైలు వేయడము, మన బాధలు పెట్టడం, అవన్నీ ఎందుకు కదా. అందుకని ఏంటంటే మంచి కోసం చెప్పినాడు శివాజీ. జానడు బట్టలు వేసుకోకండి అమ్మ, ఒళ్ళంతా కనబడేటట్టు పెట్టుకోకండి, మంచిగా ఉండండి. అది కూడా ఏంది ఆంటీలకు చెప్పలేదు, హీరోయిన్లకు చెప్పినట్టు వేసుకోవచ్చు అప్పుడు. ఎందుకంటే సినిమా హిట్ కావాలంటే చిన్న బట్టలు వేసుకుంటేనే యువకులు చూస్తారు, లేదు మంచి ఒళ్ళైన బట్టలు వేసుకుంటే సరిగా చూడరు. ఎందుకంటే అప్పటోళ్ళం మేము చూసినాం, నిండా బట్టలు వేసుకుంటేనే మాకు నచ్చుండే, సంవత్సరం బట్టలు వేసుకుంటే మాకు నచ్చదు. కానీ ఇప్పటోళ్ళకి ఏంటంటే ఈ టచ్ ఫోన్ వచ్చింది కదా, ఒళ్ళు నిండా బట్టలు వేసుకుంటే చూస్తలేరు, సంవత్సరం బట్టలు వేసుకుంటేనే రెచ్చిపోయి చూస్తున్నారు జనాలు, ఈ పోరలు. అందుకనికి ఏంటంటే ఈ మెయిన్ ఏంటంటే ఈ అట్లా సగం బట్టలు వేసుకుంటారు కదా, ఆ సెన్సర్ కట్ చేయాలి. అక్కడ సినిమా తీస్తారు కదా, అక్కడ కట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే అలాంటివి తీయొద్దు, ఎందుకంటే ఇప్పటికే పాపాలు ఎక్కువైపోతున్నాయి. టచ్ ఫోన్ వచ్చినప్పటి నుంచి చూడని దృశ్యాలు చూస్తున్నాము, అన్ని చేయని పాపాలు జరుగుతూనే ఉన్నాయి. మనం న్యూస్లో చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము, అన్నీ జరుగుతున్నాయి. ఆవులు నిడిచిపెడతారు, మేకలు నిడిచిపెడతారు, చిన్న పిల్లలు నిడిచిపెడతలేరు. పాపాలు ఎక్కువైపోతున్నాయి. కరోనా వచ్చింది, సగం మందిని తీసుకుపోయింది. ఇంకా ఎన్ని పాపాలు, ఇంకా ఎన్ని రోగాలు వస్తాయో, ఎన్ని దేశం, ఇంకా లాస్ట్కి ఏమైపోతుంది, దేశమే పోయేటట్టుంది. లాస్ట్కు ఈ పాపాలు ఎక్కువైపోయి దేశమే మునిగిపోయేటట్టుంది. జరా ఎటు కూడా కానీ యూట్యూబ్లో ఈ గలీజ్ వీడియోలు వస్తున్నాయి, అవి కూడా తీసేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఈ అన్వేషణ ఏం చేస్తున్నాడంటే దేవుళ్ళని, సీతమ్మని, ద్రౌపదిని ఇష్టం భోజనాలు తిడుతున్నాడు. అప్పుడు వాళ్ళు టీషర్ట్ వేసుకున్నారు, అవి వేసుకున్నారు, ఇవి వేసుకున్నారు, అట్లా అప్పుడు ఎట్లే జరిగినాయి, రేపు ఇప్పుడు ఏంటి జరుగుతున్నాయని ఏవో చెప్తున్నాడు. ఆయన మైండ్ దొబ్బింది. అందుకే కొంచెం మంచిగా మాట్లాడాలా అని చెప్తున్నా. అన్వేషణ మంచోడే, కాకపోతే ఏంటంటే ఫాలోవర్స్లు పెరుగుతూ పోతున్నారు కదా, డబ్బులు బాగా వస్తున్నాయి. ఆయనకి ఏం చెప్పాలన్నా అర్థమవుతలేదు ఆయనకు. అందుకని దయచేసి అన్వేషణ
తమ్ముడు అలాంటి గలీజు మాటలు చెప్పకమ్మా. కర్బూజాని చూపించుకుంటూ అవి చూపించుకుంటూ అడ్డమైన ఈరోజు చెప్తున్నావు. డబుల్ మీనింగ్లు అవన్నీ పెట్టకు. నువ్వు ఎట్లా బతున్నావు అట్లా బతుకు. ఫాలోవర్స్ వల్లనే నువ్వు ఇక్కడ అన్నం దొరుకుతుంది, 4 పైసలు సంపాదిస్తున్నావు. మంచిగా బతుకు, మంచి వీడియోలు తీ. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గంట రాజాకు.